నిన్న తాడేపల్లి గూడెం సభ సూపర్ సక్సెస్ అయింది. అయితే ఈ తాడేపల్లి గూడెం సభ సాక్షిగా ఇంకొక గూడు పుటాని బద్దలైంది. సో ఆ గూడు పుటానికి ఆద్యులు ఎవరు, ఆ గూడు పుటానిలో సభ్యులు ఎవరు, అలా ఏం జరిగింది, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సార్, ఈ తాడేపల్లి గూడు పుటాని లేదా తాడేపల్లి గూడెం గూడు పుటాని ఏంటి సార్, ఇది దీని వ్యవహారం ఏంటి? సో దీంట్లో అసలు దీని వెనకాల ఉన్న ఆ గూడు పుటానిలో సభ్యులు ఎవరు? సో ఒకటేంటంటే పెద్దలు ఏం చెప్తుంటారంటే నిజం నిలకడగా బయటకు వస్తుంది, తెలుస్తుందని చెప్పి అంటూ ఉంటారు. అసలు ముద్రగడ పద్మనాభం, హరిరామజోగయ్య ఇద్దరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? జనసేన మేలు కోసం, పవన్ కళ్యాణ్ మేలు కోసం, కాపు జాతి మేలు కోసం చేస్తూ ఉన్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి కోసం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారా అనేటువంటి ఒక చర్చ గత కొంతకాలంగా బాగా ఉంది రాజకీయ వర్గాల్లో. దానికి ఒక క్లారిటీ ఇప్పుడు వచ్చేసింది. ఎందుకు వచ్చిందనంటే తాడేపల్లి గూడెం సభ అయిపోయిన తర్వాత తాడేపల్లి గూడెం సభ వేదికగా చేసుకుని, తాడేపల్లి గూడెం జెండా సభ వేదికగా చేసుకొని పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభకి అలాగే హరిరామజోగికి ఇద్దరికి కూడా చాలా క్లారిటీ ఇచ్చేశారు. బయట నుంచి రాళ్ళు వేయటం కాదు, పార్టీ నడిపేవాడికి తెలిసిద్ది. 10 రూపాయలు ఇవ్వలేని వాళ్ళు కూడా పార్టీని నిర్దేశిస్తారు. సీట్లు ఎన్నో తీసుకోవాలనేది నాకు చెప్తారు, సలహాలు సూచనలు చేస్తుంటారు. తీరా ఎలక్షన్లు వచ్చేటప్పటికేమో ఒకళ్ళు కనపడరు. గత ఎన్నికల్లో 2 చోట్ల నేను పోటీ చేస్తే ఓడిపోయాను. ఆ ఓటమి బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీరందరూ ఆ రోజు ఏం చేశారు అని చెప్పి ఆయన బాగా చురుకులు బాగా అంటించారు. ఆయన స్పీచ్లో మాట్లాడినటువంటి మాటల్లో 25% హరిరామజోగయ్య ముద్రగడ పద్మనాభకి బాగా కొట్టేలాగా, పోయి హద్దుకునేలాగా మాట్లాడాడు ఆయన. సో పొత్తుని డిస్టర్బ్ చేయాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నా బలం ఏంటో నాకు తెలుసు. 24 మంది నాకు ఉంటే చాలు. 24 మంది ఆ రోజున ఇది కూడా చెప్పారు, ఏది ఆ రోజున బలిచక్రవర్తి ఏ విధంగా చేశారో ఒక్క అడుగు చాలని చెప్పి, అవును, ఏ విధంగా బలిచక్రవర్తి వామనుడు తొక్కేశాడు, బలిచక్రవర్తి చేశాడు. అలాగే 24 మందితోటే నేను చేయగలను, రాజకీయాలు చేయగలను, 24 మందితోటే నేను రాష్ట్ర ప్రయోజనాలను కాపాడగలను అని చెప్పి ఆయన చెప్తూ, ఈ హరిరామజోగయ్య లెటర్లు, ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం రాజకీయపరమైనటువంటి పోకడలు, వీటన్నిటిని మేళవించి వాళ్ళిద్దరిని టార్గెట్గా చేసుకొని పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్పీచ్ నాకు తెలిసినంత వరకు ఇక వాళ్ళ జన్మలో పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలని ప్రశ్నించేటువంటి అవకాశం లేదు. బహుశా అందుకే లాస్ట్గా స్పందించారు. తాజాగా లాస్ట్గా స్పందించారు. ఏం చేశారు? వాళ్ళ కర్మ అని చెప్పేసి హరిరామజోగయ్య అన్నాడు. ఎవరిని? చంద్రబాబు నాయుడిని అలాగే పవన్ కళ్యాణ్ వాళ్ళ కర్మ అని చెప్పేసి అన్నాడు. అంటే ఈయన చెప్పినట్టు పవర్ షేరింగ్ ఇవ్వాలి, అదే అలాగే 60 మంది ఎమ్మెల్యేలు ఇవ్వాలి. ఇది వీళ్ళందరూ గెలవకుండా ఇచ్చేసేయాలి. ఆ పార్టీలో బలాబలాలు ఏంటి తెలియదు. చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ చెప్పాడు. పక్కన పెడితే కనీసం లాస్ట్ గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ షేరింగ్ అని గుర్తుందా వాళ్ళకి? అదన్నా చూసుకుని మాట్లాడాలి. అది ఆల్రెడీ చెప్పాడు. తాడేపల్లి గూడెం ఏదిగా చేసుకుని పవన్ కళ్యాణ్ గుర్తు చేశాడు. 6% వచ్చిన ఓటింగ్కి 24 అంటే ఇంతమంది తర్వాత ఎలా వస్తుంది? అదే చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు బూత్ లెవెల్లో నీకు ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారా? లేరు. నిలబడి ఓట్లు వేయించే వాళ్ళు ఎవరు ఉన్నారా? లేరు. సో డబ్బులు పెట్టేవాళ్ళు ఉన్నారా? లేరు. ఇవన్నీ చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది ఎవరు చెప్పాడంటే వీళ్ళిద్దరికే చెప్పాడు. అవును, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరికే, ముద్రగడ పద్మనాభకి హరిరామజోగికే చెప్పారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ తాడేపల్లి గూడెం సభ తర్వాత నేను 29వ తారీఖు ఒక డెడ్లైన్ పెట్టాను. ఆ డెడ్లైన్ తర్వాత నేను చూస్తానని చెప్పి హరిరామజోగి ఏదో ఒక 2 రోజుల క్రితం ఒక లెటర్ రాశాడు. 29వ తారీఖు అయిపోయింది, తాడేపల్లి గూడెం సభ కూడా అయిపోయింది. తీరా చూస్తే అటాక్ మామూలుగా లేదు పవన్ కళ్యాణ్ది. దాంతో హరిరామజోగికి జ్ఞానోదయం కలిగింది. మంచంలో ఉన్నటువంటి హరిరామజోగికి జ్ఞానోదయం కలిగి మీ కర్మ అని చెప్పి వదిలిపెట్టేశాడు. ఇంకా ముద్రగడ పద్మనాభం ఆయన, నేను ఎప్పుడు ఆత్మగౌరవంతో బతికాను, నేను ఎవరి దగ్గరికి పదవుల కోసం పోలేదు, నేను కాపు జాతి కోసం బతికాను, 80 సీట్లు అడగమని చెప్పి పవన్ కళ్యాణ్కి చెప్పాను. 80 సీట్లు అడగమని చెప్పాను. సో నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి నేను సీట్లు అడగలేదు. ఇట్టా ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. దాన్ని చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరాలనుకున్నాడు ఆయన. కానీ రకరకాల కారణాలతోటి పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభాన్ని పక్కన పెట్టేశాడు. తెలుసు కాబట్టి
తెలుగుదేశం పార్టీలోకి అసలు ఎంట్రీ లేదు లేదు. ముద్రగడ పద్మనాభం. కారణం ఏంటంటే రత్నాచల్ ఎక్స్ప్రెస్ తగలబెట్టినటువంటి ఇష్యూలో, కాపు రిజర్వేషన్ ఇష్యూలో నష్టపోయింది 2019లో తెలుగుదేశం పార్టీ. అవును, కేవలం ముద్రగడ పద్మనాభం కారణంగానే. అంటే ఆ ఇష్యూని తీసుకొచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి కోసం. ముద్రగడ పద్మనాభం తీసుకొచ్చి 2019లో జగన్మోహన్ రెడ్డిని సీఎం సీట్లో కూర్చోబెట్టాడు ముద్రగడ పద్మనాభం అని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రగాఢంగా నమ్ముతుంది. అందుకని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంట్రీ కూడా ఇవ్వదు ముద్రగడ పద్మనాభంకి. ఇక తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి జనసేన కొంచెం దగ్గరకు రానిచ్చింది. దగ్గరకు రానిచ్చిన తర్వాత కొంచెం మాట్లాడారు, విలువైన సలహాలు ఇస్తారేమో అనుకున్నారు. ఆయన పొత్తును విచ్ఛిన్నం చేయడానికి ట్రై చేశాడు. పొత్తును విచ్ఛిన్నం చేయడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పి తెలిసి ఒక కొవ్వొట్టుగా వ్యవహరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి గ్రహించి పవన్ కళ్యాణ్ ఎమ్మిటే పక్కన పెట్టేశారు. ఆదిలోనే తుంచేశారు. ఎంట్రీ కూడా కనీసం తన ఇంటికి కూడా రానివ్వలేదు. అవును, తన ఇంటికి కూడా రానివ్వలేదు ముద్రగడ పద్మనాభుని. సో అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక లెటర్ రాశాడు ఇవాళ. నా ఆత్మగౌరవం, నా కాపు జాతి, ఇవన్నీ నేను ఎప్పుడు ఎవరికి దగ్గరకు పోయి అడగలేదు పదవులు అని. ఇప్పుడు ఆయన ఏంటి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా పెట్టేసింది. అవును, అసలు ఏ ప్రైజ్ ఆయనేమో ఆయన కొడుకు మళ్ళీ రాజకీయ అరంగేట్రం చేయాలని తీవ్రమైన ప్రయత్నం చేశారనే సంగతి అందరికీ తెలుసు. ఆయన అవునన్నా కాదన్నా ఇవన్నీ నగ్న సత్యాలు. కానీ ఇప్పుడేమంటాడు, నాకు ఆత్మగౌరవం ఎక్కువ, నా కాపు జాతి మేలు కావాలనుకున్నాను, నా కాపు జాతి రాజ్యాధికారం కావాలనుకున్నాను, అందుకే పవన్ కళ్యాణ్ 80 సీట్లు అడగమన్నాను. 80 సీట్లు అడగమన్నోళ్ళు, 60 సీట్లు అడగమన్నోళ్ళు 2019లో ఏమైపోయారు? ఓడిపోయినప్పుడు ఏమైపోయారు? సరే, గెలిస్తే పక్కన వచ్చి చేరేవాళ్ళు అనుకుందాం. ఓడిపోయినప్పుడు ఏమైపోయారు? ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి తాడేపల్లిగూడెంలో ఇచ్చినటువంటి స్పీచ్ అయిన తర్వాత నాతోటి వచ్చేవాళ్ళే రండి, అవును, నా నిర్ణయాలు నేనే తీసుకుంటా, నా పార్టీని నేను ఎలా నడపాలో నాకు తెలుసు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే నడుపుతా, వ్యక్తి ప్రయోజనాల కోసం నేను పార్టీని నడపను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. చాలా క్లియర్గా, చాలా స్పష్టత ఉంది ఆయన స్పీచ్లో. మొట్టమొదటిసారిగా ఆయన చాలా స్పష్టత ఇచ్చేటువంటి స్పీచ్ ఇచ్చారు ఆయన. వ్యక్తి ప్రయోజనాలు నాకు అనవసరం, దేశ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలే కావాలి, నాకు కుల ప్రయోజనాలు నాకు అవసరం లేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. అంటే కేవలం వీళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకొని ఇచ్చినటువంటి స్పీచ్ అది ఆయన. ప్లస్ క్యాడర్కి, లీడర్లకు కూడా చాలా క్లారిటీ ఇచ్చేసారు. నేను తీసుకున్నటువంటి వ్యూహాలు అనేది నాకు వదిలిపెట్టేసేయండి, నేను వ్యూహాలు తీసుకున్నాను, నేను కావాలనుకున్న వాళ్ళే నాతో రండి, అలా కాకుండా వచ్చి నేను కావాలనుకున్న వెన్నుపోటు మాత్రం పొడవద్దని చెప్పారు. సో ఇప్పుడు హరిరామ జోగయ్య అలాగే ముద్రగడ పద్మనాభం జగన్మోహన్ రెడ్డి కోవట్లాగా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నాడు ఆ స్పీచ్ని కనుక వింటుంటే. సో ఇప్పుడు ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య ఏదైతే కోరుకున్నారో అది నెరవేరదు అనేది అర్థమైపోయింది. సో దాంతో వాళ్ళు మళ్ళీ ఫైనల్ అటెంప్ట్ ఇస్తూ ఉన్నారు. నాకు తెలిసినంతవరకు వీళ్ళు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ కోసం మళ్ళీ ప్రయత్నం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ గ్యాప్ వచ్చిందండి. జనరేషన్ గ్యాప్ వచ్చినప్పుడే యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు 90s రీచ్ అవుతున్నారు, 80s దాటిపోయారు. 80s దాటిపోయిన తర్వాత ఇప్పుడు ఉండేటువంటి తాజా రాజకీయ పరిణామాలు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పేలాగా ఎలా ఉండే అవకాశం ఉంది. వాళ్ళు దే ఆర్ సీనియర్ పొలిటీషియన్స్, వీ రెస్పెక్ట్ దెమ్. అనుభవాన్ని ఉపయోగించుకోవాలి తప్ప, అనుభవాల్ని సరైనటువంటి మార్గంలో ఇవ్వాలి తప్ప నువ్వు డిక్టేట్ చేసేటువంటి ప్రయత్నం ఏంటి? అదే కదా. ఇప్పుడు పార్టీ ఎవరిది? నువ్వు ఎవరిని డిక్టేట్ చేస్తున్నావు? డిక్టేట్ చేయకూడదు కదా. ఇంకోటి వీళ్ళ కారణంగానే ఒక కులముద్ర ఆ పార్టీ మీద పడింది అనేది ఆయన బాధ, పవన్ కళ్యాణ్ బాధ. ఆయన పార్టీ పెట్టిందేమో కులాలను కలిపే, మతాలను కలిపే, కులాల కలిపేటువంటి పార్టీ అని చెప్పి సిద్ధాంతం చెప్పాడు. అందరి కోసం పెట్టాడు. కులాలను కలిపే, మతాల ప్రస్తావన లేనటువంటి సిద్ధాంతం అని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్పాడు. అసలు ఆయన మూల సిద్ధాంతానికే తూట్లు పొడిచెల్లా దానికి కులముద్ర పులివిందే వీళ్ళిద్దరు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే వాళ్ళిద్దరిని తీసి పక్కన పెట్టాడు. సో వీళ్ళిద్దరు ఇప్పుడు మరి లేఖలు ఆపేస్తారా, లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటివరకు పరోక్షంగా సపోర్ట్ చేస్తారు, ఇంకా డైరెక్ట్గా ప్రత్యక్షంగా సపోర్ట్ చేయడానికి బహుశా సిద్ధపడతారేమో, చూడాలి. సో నిన్న తాడేపల్లిగూడెం సభ ద్వారా లేఖలు రాసే లేఖి రాజకీయానికి ఫుల్ స్టాప్ పెట్టారు పవన్ కళ్యాణ్. అదే సమయంలో తన పవర్ఫుల్ స్పీచ్ ద్వారా కోవట్లకి గోబ గుయ్యమేడలు చేశారు. మరి రాబోయే రోజుల్లో ఇలాంటి బోల్డ్ డిసిషన్స్తో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తారని కోరుకుందాం పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ.